హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనకి టెట్ పేపర్ 1 అలాగే టెట్ పేపర్ 2లో కూడా అర్థమెటిక్ టాపిక్స్ కింద ఉండే వన్ ఆఫ్ ది సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టైం అండ్ వర్క్, కాలము పని, దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అలాగే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, అంతకుముందు డిస్కస్ చేసిన టాపిక్స్ కానివ్వండి, మనకి స్పెసిఫిక్గా ఫార్ములాస్ ఉండేవి. ఆ ఫార్ములాస్లో ఉండే టర్మ్స్ అర్థం చేసుకొని క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫార్ములాకి సంబంధించిన టర్మ్స్ ఏవైతే అక్కడ ఉండే నెంబర్స్కి మ్యాచ్ అవుతాయో అవి రాసుకుని ఏం కనుక్కోవాలన్న క్లారిటీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయడమో అక్కడక్కడ లాజికల్గా అప్రోచ్ కావడమో చేసేవాళ్ళం. బట్ ఈ పర్టికులర్ టాపిక్స్లో మీకు ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఫార్ములా అంటూ ఏమీ ఉండదు. ఓన్లీ మీరు సిచ్యువేషన్ని జాగ్రత్తగా లాజికల్గా అర్థం చేసుకోగలిగితే చాలు. స్పెసిఫిక్గా ఫార్ములా అంటూ ఏమీ లేకుండా ఉండే ఒక వండర్ఫుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ ఇది టైం అండ్ వర్క్ అని. మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా అర్థమైతే ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు చేసేస్తారు. జస్ట్ మీకు ఫ్రాక్షన్స్కి సంబంధించి ఎలా యాడ్ చేస్తాం, ఎలా మల్టిప్లై చేస్తాం, బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. చాలా కూల్గా, చాలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టైం అండ్ వర్క్ అంటే ఏంటి అంటే, జస్ట్ ఇమాజిన్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి, సపోజ్ ఈ వ్యక్తి పేరు ఏ అనుకుందాం. ఏ అనే ఒక పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి సపోజ్ 2 days టైం తీసుకున్నాడు అనుకుందాం. అది ఏదైనా కావచ్చు. సపోజ్ ఒక రూమ్కి పెయింట్ వేయడం కావచ్చు, ఒక గోడ కట్టడం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఆ వర్క్ ఆ పర్సన్ మాత్రమే ఫినిష్ చేయడానికి 2 రోజులు టైం తీసుకున్నాడు. ఓకే, నేను పని అప్పచెప్పాను బాబు, 2 రోజుల్లో అయిపోవాలి అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఒక రోజు అయిపోయిన తరువాత, అంటే అతనికి అప్పచెప్పిన తర్వాత 1 day అయిపోయింది. వెళ్ళి చూస్తే అతను సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఏం జరిగి ఉంటుంది అక్కడ? సగం పని కంప్లీట్ అయి ఉంటుంది. ఎందుకు సగం పని అంటున్నాను? అతడు పూర్తి పని 2 రోజుల్లో చేయగలని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మొదటి రోజు సగం పని, 2వ రోజు సగం పని చేస్తుంటాడు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, నేను ఇక్కడ 1 day వర్క్ అని రాస్తున్నాను. 1 day వర్క్ ఏమవుతుంది? 1/2 అవుతుంది. అంటే ఒక రోజు 1/2 వర్క్ చేస్తాడు, ఇంకొక రోజు 1/2 వర్క్ చేస్తాడు. 1/2 + 1/2, హాఫ్ ప్లస్ హాఫ్, సగం ప్లస్ సగం కలిపితే పూర్తి వర్క్ అవుతుంది. సో ఆ వ్యక్తి 2 రోజుల్లో పని ఫినిష్ చేయగలిగితే ఒక రోజులో అతను చేసే పని 1/2 అవుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి 2 రోజులు కాదు 10 రోజులు పడుతుంది సార్ నాకు పని చేయడానికి, పని పెద్దది కావచ్చు, లేదంటే ఆ వ్యక్తి స్లోగా చేసే వ్యక్తి కావచ్చు, 10 రోజులు పడుతుంది అనుకుంటే నో ప్రాబ్లం, ఆ వ్యక్తికి నేను పని అప్పచెప్పాను. 10 రోజులు పడుతుందని క్లియర్గా చెప్పాడు, రోజు వచ్చి పని చేస్తున్నాడు. మొదటి రోజు అయిపోయిన తర్వాత నేను వచ్చి చెక్ చేస్తే అక్కడ ఎంత పని జరిగి ఉంటుంది? 1/10వ వంతు జరిగి ఉంటుంది, 1/10. సో 1 day వర్క్ ఏమవుతుంది? 1/10 అవుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి నాకు 15 రోజులు టైం పడుతుంది సార్ అన్నాడు అనుకోండి, అప్పుడు 1 day వర్క్ ఏమవుతుంది? 1/15 అవుతుంది. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఎన్ని రోజులైతే టైం తీసుకుంటాడో ఆ టైంకి 1 dayలో వర్క్ ఎంత కంప్లీట్ అవుతుంది అంటే ఈ నంబర్కి రెసిప్రోకల్ అంటే ఇక్కడ 15 ఉంటే 1/15, 20 ఉంటే 1/20, 30 ఉంటే 1/30. ఇది చాలా ఇంపార్టెంట్ వన్. సో కొన్నిసార్లు ఒక వ్యక్తి ఒక రోజులో 1/42వ వంతు వర్క్ కంప్లీట్ చేస్తే ఆ పని పూర్తి చేయడానికి పట్టే టైం ఎంత? 1/42 అనేది ఒక రోజు జరిగే పని, 1 day వర్క్. మరి ఎన్ని రోజులు టైం తీసుకుంటాడు? దీన్ని రెసిప్రోకల్ చేయండి, అంటే 42/1 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 42 days అవుతుంది. కొన్నిసార్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఎగ్జాక్ట్ నెంబర్ రాకుండా ఒక రోజులో జరిగే పని 7/23 అయితే ఆ వ్యక్తి ఆ పని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటాడు అంటాడు. సో అప్పుడు మనం దీన్ని తిప్పి రాసుకుంటే 23/7 అవుతుంది. సో 23/7 అనేది డైరెక్ట్ గా కనపడకుండా మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలో కనపడుతుంది. అంటే 23ని 7 తో డివైడ్ చేస్తే 7 3s are 21, రిమైండర్ 2 వస్తుంది. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 2/7 days. సో ఒక వ్యక్తి ఒక రోజులో
7/23 వర్క్ కంప్లీట్ చేస్తే ఆ పని కంప్లీట్ చేయడానికి ఆ వ్యక్తికి పట్టే టైం 3/2/7 అంటే దీన్ని తిప్పి రాసుకున్నాం 23/7 అయింది. దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మారిస్తే ఇదైంది. ఇది చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్, ఇంతకు మించి వేరేది ఏమీ లేదు దీంట్లో డిస్కస్ చేసేది. అయితే ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడడం ఫైన్ బానే ఉంది. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ 15 తీసుకున్నాను, అక్కడ 1/15 1 డే వర్క్ అయింది. బి అనే ఇంకొక పర్సన్, ఇతన్ని కొంచెం మనం వేరే కలర్లో చూపిద్దాం. బి అనే ఇంకొక పర్సన్ వచ్చాడు. ఆ అబ్బాయికి లేదా ఆ వ్యక్తికి ఈ పని చూపిస్తే నాకు 10 రోజులు టైం పడుతుంది సార్ అన్నాడు. 10 రోజులు టైం పడుతుంది అన్నాడు. ఏ అనే వ్యక్తి ఏమో నాకు 15 రోజులు పడుతుంది అన్నాడు. సో కాబట్టి 1/15 అనేది ఒక రోజులో జరిగే పని. మరి బి అనే వ్యక్తిని పిలిపించి సేమ్ వర్క్ చూపించి ఇది ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తావు నువ్వు అంటే నాకు 10 days పడుతుంది అన్నాడు. అతను ఒక్కడే వర్క్ చేస్తే. సో అతనికి 1 day వర్క్ ఏమవుతుంది 1/10 అవుతుంది. 5. ఏ అనే వ్యక్తిని తీసుకొస్తే 15 రోజులు అన్నాడు. బి అనే వ్యక్తిని తీసుకొస్తే 10 days అన్నాడు. ఒకవేళ నాకు ఆ పని చాలా అర్జెంటు ఇమ్మీడియట్ గా చేయాలి అంటే నేను ఇద్దరిని పెట్టుకుంటే పని త్వరగా అవుతుంది. ఇది చిన్న లాజిక్, దీంట్లో అర్థం చేసుకోకపోవడానికి ఏమీ లేదు. మంది ఎక్కువయ్యే కొద్దీ టైం తగ్గిపోతుంది, మెంబర్స్ లేదా వర్కర్స్ ఎక్కువయ్యే కొద్దీ టైం తగ్గిపోతుంది. ఒకవేళ నాకు 10 రోజుల కంటే కూడా ఇంకా తక్కువ టైంలో వర్క్ ఫినిష్ అయిపోవాలి అన్నది నా ఇంటెన్షన్ అయితే నేనేం చేస్తానంటే బాబు ఇద్దరు కలిసి చేయండి అని చెప్తాను. ఫైన్, ఇతను చేస్తాడు ఇతను చేస్తాడు, ఇద్దరు కోఆర్డినేట్ అయ్యి పని పంచుకొని చేస్తారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఇద్దరే కాదు, మనకి పోను పోను 3 4 అలా కూడా ఉండొచ్చు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఇప్పుడు ఒకవేళ ఏ అనే వ్యక్తి 15 రోజుల టైం తీసుకొని బి అనే వ్యక్తి 10 రోజులు టైం తీసుకునే వ్యక్తి అయితే ఈ ఇద్దరిని మనం వర్క్ లో పెడితే ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తారు అంటే ఖచ్చితంగా మనము ఇండివిజువల్ గా ఒక రోజులో జరిగే పని క్యాలిక్యులేట్ చేస్తాం. 1/15 ఒకటి, 1/10 ఒకటి. ఇవి రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏ అండ్ బి అనే వ్యక్తులు ఒక రోజులో జరిగే పని ఏదైతే ఉందో ఇవి రెండు యాడ్ చేస్తాం. ఖచ్చితంగా ఇద్దరు కలిసి పని చేస్తున్నారంటే ఏ అనేవాడు 15 రోజులు తీసుకుంటున్నాడు ఒక్కడు, బి అనేవాడు 10 రోజులు తీసుకుంటున్నాడు. ఇద్దరు కలిసి చేస్తే ఖచ్చితంగా వాళ్ళ టైం 10 రోజుల కంటే తక్కువనే ఉంటుంది. ఎందుకంటే బి అనే వ్యక్తే ఒక్కడు 10 రోజుల్లో చేస్తున్నాడు అంటే వాడికి ఒక హెల్పర్ వస్తే ఖచ్చితంగా అంతకన్నా తక్కువ టైం అవుతుంది. సో ఇప్పుడు ఇది 1 day వర్క్ ని యాడ్ చేస్తున్నాం. చాలా మంది 15 + 10 25 అబ్బా పెద్దగా అవుతుంది, 15 - 10 5 ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇదే తీసుకుంటామంటారు. అంటే ఇంతవరకు ఆలోచిస్తారనమాట. 10 రోజుల కంటే తక్కువ టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అబ్బాయి, యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా? సో మనం మల్టిపుల్ చేస్తే 150 అయింది, యాడ్ చేస్తే 25 అయింది, సబ్ట్రాక్ట్ చేస్తే 5 అయింది. సో 5 ఉండొచ్చు అని పెట్టుకుంటుంటారు. ఈ కాన్సెప్ట్ తెలియకపోతే ఇలా కొంతమంది ఆలోచిస్తారు. సో మన కర్మకి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అది ఉంటుంది. మనం ఏదైతే రాంగ్ గా ఆలోచిస్తామో అదే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ 1/15 1/10 పెట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేయడం మనకి ఫ్రాక్షన్స్ యాడ్ చేయడం క్లియర్ గా చెప్పాను నేను. సో ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది 30 అవుతుంది. 2 + 3 అంటే మనం 1/15 ఇట్లా పక్కకి తీసుకొని ఎల్సిఎం తో మల్టిప్లై చేస్తే 15 1 = 15 2 = 2. ఇక్కడ 1/10 ని మళ్ళీ 30కి పక్కకి తీసుకొని 10 1 = 10 3 చేస్తే 3 ఇక్కడ. సో ఏమొచ్చింది 5/30 వచ్చింది. సింపుల్ గా చేస్తే ఏమొచ్చింది 5 1 = 5 6 = 1/6 వచ్చింది. ఏంటి 1/6? ఇద్దరు కలిస్తే ఒక రోజులో జరిగే పని. 1 day వర్క్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి ఈజ్ 1/6. ఇప్పుడు మరి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు? దీన్ని రెసిప్రోకల్ చేయండి. 6/1 నథింగ్ బట్ 6 days లో ఫినిష్ చేస్తారు. సో టైమ్ అండ్ వర్క్ లో ఇంతకు మించి మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటూ ఏమీ లేదు. జస్ట్ మీరు ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేయడం, యాడ్ చేయడం కాన్ఫిడెంట్ గా చేయగలిగితే టైమ్ అండ్ వర్క్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు క్లియర్ గా చేయగలరు. కాకపోతే లాజికల్ గా ఆలోచించాలి. ఇలా పర్సన్స్ ఇచ్చినప్పుడు 1 day వర్క్ ఏమవుతుంది? ఒకవేళ జస్ట్ ఇమాజిన్ ఏ అనే వ్యక్తి 15 రోజులు టైం తీసుకున్నాడు అంటే 15 రోజుల్లో కంప్లీట్ చేసే కెపాసిటీ ఉంది. సపోజ్ ఇలాంటి కెపాసిటీ ఉండే మనుషులే ఇద్దరు ఉంటే అంటే ఒక్కొక్కళ్ళు 15 రోజుల్లో ఫినిష్ చేస్తారు. ఇద్దరు కనుక ఉంటే ఇద్దరు చేసే 1 day వర్క్ ఏమవుతుంది 2 ×
2 into 1/15 నథింగ్ బట్ 2/15 అవుతుంది. అంటే ఇక్కడ మెంబర్స్ మల్టిప్లై చేసుకుంటే ఆ మల్టిప్లికేషన్ ఇక్కడ చూపిస్తాం అంతే తప్ప ఇక్కడ చూపించాం. 2 into 15 30 days కాదు. ఇద్దరు వచ్చారంటే ఏమవుతుంది, 15 days ఉండేది 30 days కాదు, సగం తగ్గిపోతుంది. ఇక్కడ మెంబర్స్ పెరిగితే ఇక్కడ తగ్గిపోతుంది. అది మనకు తెలియాలంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 2 into 1/15 నథింగ్ బట్ 15/2 అవుతుంది. నథింగ్ బట్ 7.5 days, 7.5 days అవుతుంది. చాలా చిన్న లాజిక్, ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను. ఓవరాల్ గా మీరు టైమ్ అండ్ వర్క్ లో తెలుసుకోవాల్సింది ఇది. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే కొన్నిసార్లు ఇదే సిచ్యువేషన్ మెంబర్స్ వర్క్ అని కాకుండా జస్ట్ ఇమాజిన్ ఒక ట్యాంక్ ఇలా ఉంది, ఒక ట్యాంక్ ఉంది ఇట్లా వాటర్ ట్యాంక్. దీంట్లోకి ఇక్కడ ఒక పైప్ ఉంది, ఇక్కడ ఒక పైప్ ఉంది. ఈ పైప్ నుంచి వాటర్ వస్తుంది, ఈ పైప్ నుంచి వాటర్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ దే సే దట్ ఫస్ట్ పైప్ వచ్చేసి 3 hours లో దీన్ని నింపుతుంది, సెకండ్ పైప్ వచ్చేసి 5 hours లో దీన్ని నింపుతుంది. అంటే ఇండివిజువల్ గా ఒక పైప్ మాత్రమే ఓపెన్ చేసి పెడితే, మొదటి పైప్ ఓపెన్ చేసి పెడితే ట్యాంక్ నిండడానికి 3 hours టైం పడుతుంది. అలాగే సెకండ్ పైప్ మాత్రమే ఓపెన్ చేసి పెడితే ట్యాంక్ నిండడానికి 5 hours టైం పడుతుంది. ఒకవేళ 2 పైపులు ఓపెన్ చేసి పెడితే ఎంత టైంలో ట్యాంక్ నిండుతుంది అంటారు. సో సింపుల్, ఇది 3 hours అన్నారు కాబట్టి 1/3 అనేది ఏమవుతుంది, 1 hour వర్క్ అవుతుంది. మనం ఇందాక డేస్ అని మాట్లాడడం కాబట్టి 1 day వర్క్ అన్నాం, ఇక్కడ అవర్స్ అంటున్నాం కాబట్టి 1 hour వర్క్. మరి ఇక్కడ 1 hour వర్క్ ఏమవుతుంది, 1/5. సో ఫస్ట్ పైప్ 1 hour వర్క్ ఏమో 1/3, సెకండ్ పైప్ 1 hour వర్క్ ఏమో 1/5. ఇవి రెండో తీసుకొచ్చి యాడ్ చేయండి. సో ఏమవుతుంది, 15 5 plus 3 which is nothing but 8/15. దీన్ని రెసిప్రోకల్ చేస్తే 15/8 hours, నథింగ్ బట్ 7/8 hours. 2 పైపులు కనుక ఓపెన్ చేసి పెడితే 7/8 hours టైంలో ఎంటైర్ ట్యాంక్ నిండుతుంది. అయితే ఇది ఒక చిన్న స్పెషల్ సిచ్యువేషన్ ఉంది. రెగ్యులర్ టైమ్ అండ్ వర్క్ లో అంటే హ్యూమన్ బీయింగ్స్, మనుషులు నెంబర్ ఆఫ్ డేస్ దాంట్లో తగలకుండా కేవలం ఈ పైప్స్ లో అండ్ ట్యాంక్స్ లో మాత్రమే తగిలే ఒక సిచ్యువేషన్ ఉందంటే కొన్నిసార్లు జాగ్రత్తగా చూడండి. ఒకవేళ ఈ పైప్ ఫిల్ చేసే పైప్ కాకుండా ఇక్కడ ఇలా బొక్క పెట్టి ఇలా బయటికి ఎంటీ చేసే ట్యాంక్ పైప్ ఉంది అనుకుందాం. అంటే కింద చిన్న నల్లలా ఉంది, అది ఓపెన్ చేస్తే వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతాయి. ఒక పైప్ ఏమో నింపుతుంది పాపం కష్టపడి, ఇదేమో కష్టపడి బయటికి దొక్కుతుంది. సపోజ్ 8 hours టైం తీసుకుంది అనుకున్నాం. అంటే ఒక ట్యాంక్ నింపడానికి ఒక పైప్ ఏమో 3 గంటలు పనిచేస్తే ఆ నిండిన ట్యాంక్ ని ఖాళీ చేయడానికి ఇంకొక పైపు 8 గంటలు టైం తీసుకుంటుంది. ఒకవేళ పొరపాటున ఇది ఓపెన్ చేసి ఇది క్లోజ్ చేయడం మర్చిపోయి ఇది కూడా ఓపెన్ గానే పెట్టారని అనుకుందాం. మరి అలాంటప్పుడు ఇదేమో నింపుతుంది, ఇదేమో తీసేస్తా ఉంది, అంటే బయటికి పంపిస్తా ఉంది. ఈ 2 పైప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు మనకి ఎంత టైంలో నిండుతుంది అంటే అప్పుడు మనం ఇది 1/3 అవుతుంది, ఇదేమో 1/8 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, 1/3 మైనస్ 1/8 చేస్తాం. ఎందుకు మైనస్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లో 2 కూడా వాటర్ నింపుతున్నాయి కాబట్టి ప్లస్ చేస్తున్నాం. బట్ ఇక్కడేమో ఒకటి నింపుతూ ఉంటే ఇంకొకటేమో ఎంటీ చేస్తుంది. అంటే ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తా ఉంటే ఇంకోటి డిస్ట్రాక్ట్ చేస్తా ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చూపిస్తాం. సో ఇదొక్కటే ఈ సిచ్యువేషన్ లో మనం చేసే చిన్న చేంజ్. ఇది ఇక్కడి నుంచి మామూలు ఇది 24 తీసుకుంటాం. సో ఇది ఏమిటవుతుంది, ఇది వచ్చేసి 3 అవుతుంది. 5/24. సో 24/5 అనేది అవర్స్ అవుతుంది. అంటే ఇంత టైంలో ఎంటైర్ ట్యాంక్ నిండుతుంది. దీన్ని మనం సింప్లిఫై రాస్తే 4/5. సో ఈ ఇన్ఫర్మేషన్ తో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. దీంట్లో స్పెసిఫిక్ గా ఫార్ములాస్ అంటూ ఏమీ లేవు. సో 1 by 1 మనం క్వశ్చన్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. నేను వేరే కాన్సెప్ట్స్ కానీ వేరే లాజిక్స్ కానీ అప్లై చేయను. జస్ట్ నేను ఇప్పటివరకు ఏమైతే చెప్పానో అవి మాత్రమే డిస్కస్ చేద్దాం. దాని మీదే మనకి బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జస్ట్ ఫ్రాక్షన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు కాన్ఫిడెంట్ గా నేను చేసే క్యాలిక్యులేషన్ ఓకే ఇది ఫ్రాక్షన్స్ లో వచ్చిందన్న కాన్ఫిడెన్స్ మీకుంటే ఈజీగా అర్థమవుతాయి. నేను 1 by 1 డిస్కస్ చేస్తాను. నౌ లెట్ us have a look at the first problem here. సో చూడండి, జస్ట్ బేసిక్ లెవెల్ ప్రాబ్లం. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మరి చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏ అనే వ్యక్తి ఒక పని చేయడానికి 20 days 20 రోజుల టైం తీసుకుంటున్నాడు.
బి అనే వ్యక్తి అదే పని చేయడానికి 30 రోజుల టైం తీసుకుంటున్నాడు. అయితే ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఆ పని చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారు అన్నది ఓవరాల్ గా క్వశ్చన్. సో మీరు క్వశ్చన్ ఇంగ్లీష్లో చదివినా తెలుగులో చదివినా మీనింగ్ అయితే ఇదే. ఏ అండ్ బి ఇద్దరు పర్సన్స్ సపరేట్ గా టైం ఇస్తారు, ఇద్దరు కలిసి పని చేస్తే ఎంత టైం తీసుకుంటున్నారు. సో సింపుల్. 20 days అంటే నేను ఇక్కడ డైరెక్ట్ గా నేను 1/20 అని రాసేయచ్చు కదా. 1 day వర్క్ ఇమ్మీడియట్ గా మీరు రాసుకుంటున్నప్పుడే డైరెక్ట్ గా 1/20 అని రాసేస్తున్నాను. అలాగే బికి 1/30 అవుతుంది. సో ప్లస్ 1/30 అని రాస్తున్నాను. సో ఇప్పుడు ఇవి రెండు ఎందుకు యాడ్ చేస్తున్నాను? ఇద్దరు కలిసి పని చేస్తున్నప్పుడు ఒక రోజులో ఎంత పని జరిగింది ఇద్దరి వల్ల అంటే ఇతని 1 day వర్క్ ఇతని 1 day వర్క్ యాడ్ చేస్తే సో ఏమొస్తుంది? 60 అనేది ఎల్సిఎం అవుతుంది. సో మామూలుగా ఫ్రాక్షన్స్ చెప్తున్నప్పుడు నేను ఇవి రెండు మల్టిప్లై చేయండి, ఇట్లా చేయండి అని చెప్పాను. మీరు అలా చేసినా కూడా ఆన్సర్ ఇలాగే వస్తుంది. సో 60 ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 2. సో నథింగ్ బట్ 5/60 అవుతుంది. దీన్ని మనం తిప్పి రాసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫై చేస్తే 1/12 అవుతుంది. 1/12 అనేది ఏంటి? ఇద్దరు కలిసి ఒక రోజులో చేసే పని 1/12. మరి ఎన్ని రోజుల్లో తీస్తారంటే ఆ 1/12 కి రెసిప్రోకలే మనకి కావాల్సిన ఆన్సర్ 12 days. సో సింపుల్. జస్ట్ ఫ్రాక్షన్స్ గురించి తెలిస్తే చాలు. నౌ కమింగ్ టు అనదర్ సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఏ అనే వ్యక్తి 20 రోజులు, బి అనే వ్యక్తి 5 రోజులు తీసుకుంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం రాసేద్దాం. 20 days అన్నారు కాబట్టి 1/20 ఎందుకు? 1 day వర్క్. ప్లస్ 5 days అన్నారు కాబట్టి 1/5 ఎందుకు? 1 day వర్క్. సో ఈ రెండింటికి ఎల్సిఎం 20 అవుతుంది. లేదా మీరు నార్మల్ గా ఫ్రాక్షన్స్ యాడ్ చేసినప్పుడు లాజిక్ ఫాలో అవుతామంటే నో ప్రాబ్లం, దాన్నే ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు ఇదేమవుతుంది? 1 + 4 అవుతుంది. నథింగ్ బట్ 5/20 అవుతుంది. 5 1 jar 5 4 jar విచ్ ఇస్ నథింగ్ బట్ 1/4. 1/4 అనేది ఏంటి? ఇద్దరు కలిసి ఒక రోజులో చేసే పని. మరి ఎంత టైం పడుతుంది? 4 days పడుతుంది. అంటే 1/4 కి రెసిప్రోకల్ 4/1. డినామినేటర్ లో 1 ఉన్నప్పుడు చెప్పాల్సిన లేదా చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి సో సింపుల్ ప్రాబ్లం. మీరు జస్ట్ ఈ ఫ్రాక్షన్స్ యాడ్ చేయడం కాన్ఫిడెంట్ గా చేస్తే చాలు, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ప్రాబ్లమ్స్ ని ఎలా అర్థం చేసుకుంటామని తెలియాలి. కొత్తగా ఏమీ ఫార్ములాస్ చెప్పట్లేదు నేను. ఇదే 1 day వర్క్ యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం సిచ్యువేషన్ బట్టి. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఇవి రెండు మీకు క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, వాంటెడ్ గా తెలుగులో రాశాను. 3 పైపులు ఉన్నాయి ఒక ట్యాంక్ కి. దాంట్లో 2 పైపులేమో వాటర్ తీసుకొచ్చి ట్యాంక్ లో పోస్తాయి, ఇంకొక పైప్ ఏమో ట్యాంక్ లో ఉండే వాటర్ ని బయటికి తీసుకెళ్తుంది. సో క్లియర్ గా ఏం చెప్తున్నారంటే మనం ఏం డయాగ్రామ్ వేసి దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. 2 పైపులు, ఒక పైప్ ఏమో 10 గంటల టైం తీసుకుంటుంది ట్యాంక్ నింపడానికి. అంటే సింపుల్ గా డైరెక్ట్ గా రాసేద్దాం. 1/10 ఏంటిది? మొదటి పైపు ట్యాంక్ నింపడానికి పట్టే టైం 10 గంటలు కాబట్టి 1 గంటలో చేసే పని 1/10. రెండవ పైపు 15 గంటలు అన్నారు అంటే 1/15 1 గంటలో చేసే పని. అండ్ మూడవ పైపు 12 గంటల టైంలో ట్యాంక్ లో ఉండే వాటర్ మొత్తాన్ని బయటికి పంపించగలదు. అది కూడా పనే కాబట్టి 1/12 అనేది 1 hour వర్క్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ 2 పైపులేమో వాటర్ తీసుకొచ్చి లోపల పోస్తా ఉంటే ఇదేమో బయటికి పంపిస్తుంది కాబట్టి ఈ రెండిటికి మధ్య ప్లస్ పెడుతున్నాము, దీనికి మైనస్ పెడుతున్నాము. ఎందుకంటే ఇవి నింపుతున్నాయి, ఇది ఖాళీ చేస్తుంది. ఈ డిఫరెన్స్ కోసమే ఇక్కడ క్లియర్ గా మైనస్ పెట్టాం. పొరపాటున మీరు ఇక్కడ ప్లస్ పెట్టారా, మనకి రావాల్సిన ఆన్సర్ ఎక్కడికో పోతుంది. మనకు అది ఫస్ట్ ఆప్షనే ఉంటుంది కొన్నిసార్లు. సో ఇప్పుడు ఈ మూడిటికి కలిపి ఎల్సిఎం చేస్తే 10, 15, 12. మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటే నేను ఇలా పక్కన రాస్తున్నాను 10, 15, 12 అని. దీనికి ఎల్సిఎం చేస్తే సో 2తో 2 5 jar 15 అలాగే పెడుతున్నాను 6. మళ్ళీ 5తో 5 1 jar 5 3 jar 5 6 jar. మళ్ళీ 3తో 1 jar 1 jar 2 jar మళ్ళీ 2తో. సో ఏమొస్తుంది? 2 2 jar 4, 4 5 jar 20, 23 jar 60. 60 అనేది ఎల్సిఎం అవుతుంది. సో సింపుల్ గా 1/10 పక్క తీసుకుందాం. 60తో చేస్తే 10 1 jar 10 6 jar ఇక్కడ 6 వచ్చింది. 1/15 పక్క తీసుకుందాం, ఎల్సిఎం తో మల్టిప్లై చేద్దాం 4 వచ్చింది ప్లస్ 4. నెక్స్ట్ 1/12 పక్క తీసుకుందాం 60తో 12 1 jar 12 5 jar మైనస్ 5 వచ్చింది. సో చూడండి 6 4 5 వచ్చింది. 6 + 4 10 అవుతుంది. 10 లోంచి 5 పోతే 5 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 5/60 వస్తుంది. సింపుల్ గా చేస్తే
1 jar 12 jar. What does it mean? So 1/12 అనేది 3 పైపులు ఓపెన్ చేసి పెడితే 1 గంటలో జరిగే పని. Therefore టోటల్ గా 12 గంటల టైం పడుతుంది ట్యాంక్ నిండడానికి. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ 12 అవర్స్ వచ్చింది, ఇక్కడ 12 అవర్స్ వచ్చింది, అది ఎట్లా అని ఈ కన్ఫ్యూజన్ అవసరమే లేదు. మనకి 3 పైపులు ఓపెన్ చేసి పెట్టి ఉంటే కరెక్ట్ గా 12 గంటల టైంకి ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఆ తర్వాత అది ఓవర్ఫ్లో అవుతుందా, మళ్ళీ తగ్గడం ప్రారంభిస్తుందా, అవన్నీ మనకు అనవసరమైన విషయాలు. ట్యాంక్ పూర్తిగా నిండడానికి పట్టే టైం 12 గంటల టైం. సో ఇది చాలా కేర్ఫుల్ గా చేయాల్సింది. ఒకవేళ ఈ ఎంటీ చేసే పైపు ఎంటీ కాకుండా పైన ఫిల్ చేసే ట్యాంక్ కనుక అయితే ఇక్కడ మనం ప్లస్ పెట్టుకుంటాం. డెఫినెట్ గా వచ్చే టైం 10 గంటల కంటే తక్కువగానే ఉంటుంది. అది వేరే విషయం. ఇప్పుడు ఏమవుతుంది 6 + 4 + 5 అంటే 15/60 అవుతుంది. సింప్లిఫై చేస్తే 1/4 వస్తుంది. నథింగ్ బట్ 4 గంటల టైంలో 3 పైపులు రన్ అవుతా ఉంటే ట్యాంక్ ఫిల్ అవుతుంది. ఒకటి 10, ఇంకొకటి 15, ఇంకొకటి 12. 3 ఓపెన్ చేసి పెట్టి 3 ఫిల్ చేస్తూ ఉంటే 4 గంటల టైంలో 4 అవర్స్ టైంలో ట్యాంక్ ఫిల్ అవుతుంది. సో సింపుల్ క్యాలిక్యులేషన్. మనం ఎలా అర్థం చేసుకుంటామన్న దాని మీదే ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కంఫర్టబుల్ గా ఉంటాయా లేవా అన్నది ఆధారపడి ఉంటాయి. హోప్ ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, అనదర్ సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. ఒక 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులు ఒక్కొక్కళ్ళు ఎంత టైం తీసుకుంటారో తెలియదు. బట్ వాళ్ళు ఏం చెప్తారంటే ఆ 3లో సపోజ్ ABC అనుకొని A అండ్ B కలిసి ఒక పని మొదలు పెడితే ఆ పని 12 రోజుల్లో ఫినిష్ చేస్తారు. సో ఇమ్మీడియట్ గా దీని పక్కన ఇది రాసేసుకోవచ్చు కదా. 1/12 ఏంటి? 1/12 ఒక రోజులో జరిగే పని. నా ఒకవేళ ఆ 3లో B అండ్ C కలిసి పని చేస్తే 15 రోజులు టైం తీసుకుంటారు. అంటే 1 డే వర్క్ వచ్చేసి 1/15 అవుతుంది. 5 C అండ్ A లేదా A అండ్ C సో కలిసి వర్క్ చేస్తే 20 రోజులు టైం తీసుకుంటారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది 1/20. సో 1/12 వచ్చేసి A అండ్ B కలిస్తే జరిగే ఒక రోజు పని. B అండ్ C కలిస్తే జరిగే ఒక రోజు పని 1/15. C అండ్ A కలిస్తే ఒక రోజులో జరిగే పని 1/20. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఈ 3 కలిస్తే ఎంత టైంలో వర్క్ అవుతుంది అని అంటున్నారు. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, కానీ నేను లాజిక్ చెప్తే చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ AB వచ్చింది, BC వచ్చింది, CA వచ్చింది. ఇవంతా ఒకటిసారి తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ గ్రూప్ లో అంటే సపోజ్ నేను చేయి పెట్టి ఇలా తీసేసుకుంటే నా చేతిలో 2 సార్లు A వచ్చి ఉంటుంది, 2 సార్లు B వచ్చి ఉంటుంది, 2 సార్లు C వచ్చి ఉంటుంది. అంటే ఇవన్నీ కలిపితే 2 సార్లు A, 2 సార్లు B, 2 సార్లు C వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఒకసారి A, ఒకసారి B, ఒకసారి C. సో ఇప్పుడు నేనేం చేస్తున్నట్టు సింపుల్ గా ఇవన్నీ యాడ్ చేస్తా. యాడ్ చేయడం అంటే ఏంటి? 1/12 + 1/15 + 1/20 యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే వచ్చేది దేనికి ఈక్వల్ అవుతుంది? 2 times of A plus B plus C కి ఈక్వల్ అవుతుంది. A plus B plus C అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ A, B, C అనే 3 వ్యక్తులు కలిసి చేస్తే జరిగే పని A plus B plus C అని అర్థం చేసుకుంటున్నాం మనము. ఇక్కడ 2 పెట్టామంటే ఇక్కడేమో A plus B వచ్చింది, ఇక్కడేమో B plus C వచ్చింది, ఇక్కడేమో C plus A వచ్చింది. ఇవి 3 కలుపుతున్నప్పుడు 2 సార్లు వచ్చి ఉంటుంది కాబట్టి 2 ఇట్లా రాసుకుంటున్నాం. మరి ఇవి 3 కలిపితే 2 సార్లు A, 2 సార్లు B, 2 సార్లు C కలిస్తే జరిగే ఒక రోజు వర్క్ ఇది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? మనం ఎల్సిఎం చేస్తే ఈ 3టికి ఎల్సిఎం 60 అవుతుంది. సో 5 అంటే నేను క్యాలిక్యులేషన్ మీరు ఇట్లా కావాలంటే 1/12 ఇట్లా పక్కకు తీసుకొని 60తో 5 12 1 jar 12 5 jar. సో ప్లస్ 1/15 ఇలాగే పక్కకు తీసుకొని 60తో మల్టిప్లై చేస్తే 4 ప్లస్ 1/20 ఇలాగే పక్కకు తీసుకొని పక్కన 60తో మల్టిప్లై చేస్తే 3. సో ఏమొచ్చింది? 5 + 4 + 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 12/16 వచ్చింది. దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది? 12 1 jar 12 5 jar వచ్చింది. అంటే 1/5 అని వచ్చింది. వాట్ ఈస్ దిస్ 1/5? A plus B plus C 2 సార్లు 1/5. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నాను 2 times of A plus B plus C ఈక్వల్ టు 1/5. ఇక్కడ ఉండే 2 అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? A plus B plus C ఈక్వల్ టు 1/5 into 2 which is nothing but 1/10 అవుతుంది. అంటే what does it mean? A, B, C 3 కలిసి పని చేస్తే ఒక రోజులో జరిగే పని 1/10. మరి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు? దాని రెసిప్రోకల్ 10/1 which is nothing but 10 days time.
10 రోజుల టైంలో ఈ ముగ్గురు కలిసి వర్క్ కంప్లీట్ చేయగలరు. సో ఇక్కడ ఈ 12 days, 15 days, 20 days అనేవి ఇండివిజువల్ టైమింగ్స్ కాదు, అంటే ఒక్కొక్కళ్ళు చేసే పని కాదు. ఏ అండ్ బి కలిపితే 12 రోజులు, బి అండ్ సి కలిపితే 15 రోజులు, సి అండ్ ఏ కలిపితే 20 రోజులు. ఇండివిజువల్ గా ముగ్గురు ఒక గ్రూప్ అయితే 10 రోజుల్లో వర్క్ ఫినిష్ చేయగలరు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది సింపుల్ ప్రాబ్లం. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు పెద్దగా అయింది, కానీ ఫటాఫటా మీరు మొదలు పెట్టాలంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. 3 ఇచ్చి ఒకవేళ దీని నుంచి ఇప్పుడు సపోజ్ 1/10 అని వచ్చింది, ఏ మాత్రమే ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలరు అంటే ఇప్పుడు a + b + c అనేది 1/10 అయింది. మీకు ఏ మాత్రమే కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ b and c కనబడుతుంది కదా, అంటే అర్థం ఏంటి, ఇక్కడ b + c అనేది 15 days అవుతుంది. అంటే b + c 1 day వరకు ఏమవుతుంది, 1/15 అవుతుంది. సో ఇక్కడ ఏదైతే 1/10 వచ్చిందో 1/10 ఇలా పక్కకు తీసుకొని ఇదేంటి 1/10, a b c ముగ్గురు కలిసి చేసే ఒక రోజు పని. దీంట్లో నుంచి 1/15 తీసేయండి. ఏంటి 1/15, b and c టుగెదర్ ఒక రోజులో చేసే పని. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, LCM 30 అవుతుంది. 3 - 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 1/30. దాని అర్థం ఏ అనే వ్యక్తి 30 రోజుల టైం తీసుకుంటాడు. ఒకవేళ దీంట్లో నుంచి మీరు బి అనే వ్యక్తి యొక్క ఎంత టైం తీసుకుంటాడో తెలుసుకోవాలనుకుంటే బి కావాలంటే ఏ అండ్ సి సబ్ట్రాక్ట్ చేయండి, అలాగే సి కావాలనుకుంటే ఏ అండ్ బి సబ్ట్రాక్ట్ చేయండి, అంటే 1/12 సబ్ట్రాక్ట్ చేయండి. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం ఆన్ టైమ్ అండ్ వర్క్. చాలా సింపుల్ లాజిక్స్ తోనే చాలా ఇన్నోవేటివ్ ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ మోడల్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. సో చూడండి, 8 men కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 15 days. అంటే 8 మంది కలిసి ఒక పనిని 15 రోజుల్లో ఫినిష్ చేస్తారు. ఈ 15 రోజులు అనేది ఒక్కొక్కరికి పట్టే టైం కాదు, 8 మంది కలిస్తే పట్టే టైం. అలాగే 10 మంది ఉమెన్ 15 days లోనే ఫినిష్ చేస్తారు. ఈ 15 days కూడా ఒక్కొక్క ఉమెన్ కి పట్టే టైం కాదు, 10 మందికి కలిపి పట్టే టైం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు డైరెక్ట్ గా 15 days అయితే 1/15 తీసుకుంటాం, ఇక్కడ కూడా అలాగే తీసుకుందాం. ఇక్కడ చూడండి, 8 men, నేను ఇక్కడ 1 day వర్క్ అని రాసుకుంటున్నాను. సో ఏమవుతుంది, 8 men 1/15 అవుతుంది, 1/15 అవుతుంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. 8 మంది కలిస్తే 1/15వ వంతు వర్క్ అవుతుంది. మరి ఇక్కడ ఒక మెన్ ఉంటే ఇది పెరుగుతుందా తగ్గుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది. అంటే ఒకడే ఉంటే జరిగే పని తగ్గిపోతుంది. ఇప్పుడు దీని నుంచి నేను ఇక్కడ ఇట్లా ఆరో మార్క్ పెట్టి 1 men అని రాసుకుంటే నేను ఇక్కడ 15 × 8 అని రాసేసుకోవచ్చు కదా, ఈ 8 అవతలకి వెళ్తున్నట్టు. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 1/120. అంటే అర్థం ఏంటి, ఒక వ్యక్తి ఒక రోజుల్లో చేసే పని 1/120. సో ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూడండి, 12 men అన్నారు, అంటే ఒక వ్యక్తికి ఇంత టైం పడితే 12 మంది కింద పడుతుంది, 12 × మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఆరో మార్క్ వేస్తాను, 12 men 1 day వర్క్ ఈక్వల్ టు 12/120. సో ఇదొక్కటి మీకు అర్థమైందంటే ఈ ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లం. 8 మంది 1 day వర్క్ వచ్చేసి 1/15. ఒకరికి 1/15 × 8, అంటే ఇక్కడ ఉండే 8 ఈ కిందికి వచ్చింది, విచ్ ఈస్ నథింగ్ బట్ 1/120 అయింది. ఒక వ్యక్తి వర్క్ 1/120 అయితే 12 మంది వర్క్ ఏమవుతుంది, 12 × ఇది అవుతుంది, 12 × ఇది అంటే 12 × 1 12 అయింది. అఫ్ కోర్స్ అది సింప్లిఫై చేస్తే 1/10 అవుతుంది, వేరే విషయం. అలాగే ఇక్కడ 10 women 1/15 అని రాస్తున్నాను, 10 women కి 1/15 అని రాస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 12 men కావాలి, 10 women కావాలి. 10 women మనం ఇక్కడ తీసుకుంటున్నాం, మళ్ళీ దీన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇదేమవుతుంది, క్యాన్సిల్ చేస్తే విచ్ ఈస్ నథింగ్ బట్ 1/10 అయింది, ఇదేమో 1/15 అయింది. సో 12 men 1 day వర్క్ 1/10, 10 women 1 day వర్క్ 1/15. ఇవి రెండు యాడ్ చేద్దాం. 5 1 jar 5 6 jar 1/6. So therefore 6 days టైం పడుతుంది, 6 days టైం పడుతుంది. కాస్త కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. మీకు అర్థం కావడం కోసం నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఆఫ్ సేమ్ కైండ్ చెప్తాను. ఇక్కడ మాత్రం నేను ఏం చేశాను కొంచెం క్లియర్ గా ఫాలో కాగలిగితే చాలా ఈజీగానే అర్థమవుతుంది. సో మీ అండర్స్టాండింగ్ కోసం ఇలాంటి మోడలే నేను ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ హావ్ ఎ లుక్ హియర్.
సో ఒకసారి చూడండి, 10 men can finish a work in 24 days. 10 మంది వ్యక్తులు ఒక పనిని 24 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అదే పనిని 15 మంది చిన్నపిల్లలు బాయ్స్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 24 డేస్. అంటే ఇవి నంబర్స్ రెండు సేమ్ గా ఉంటాయని గ్యారంటీ ఏం లేదు. నేను తీసుకున్న ప్రాబ్లమ్స్ లో యాక్సిడెంటల్ గా అలా వచ్చాయి. సో ఇక్కడ 10 మంది 24 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అదే పనిని కంప్లీట్ చేయడానికి అదే టైంలో 15 మంది అబ్బాయిలు పడతారు. ఒకవేళ 12 men and 9 boys కనుక నా దగ్గర ఉంటే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటున్నారు. సో సింపుల్ గా ఇక్కడ నేను ఇక్కడ 10 men 1 day వర్క్ ఈక్వల్ టు 1/24 అవుతుంది కదా, 24 డేస్ అన్నారు కాబట్టి. సో ఇప్పుడు నాకు 1 men ఏమవుతుంది, 1 men 1 day వర్క్ ఏమవుతుంది, 1/24 into 10 అవుతుంది. అంటే ఈ 10 ఈ కిందికి వెళ్ళి 1 men 1 day వర్క్ 1/24 into 10. నాకు కావాల్సింది ఎంతమంది, 12 men. సో ఇక్కడ 12 men 1 day వర్క్ ఈక్వల్ టు 12/24 into 10 అని రాసుకుంటున్నాను. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఉండే 10 ఈ కిందికి వచ్చింది. నాకు 12 men కావాలి కాబట్టి ఇక్కడ 12 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 12 వచ్చింది. సో ఇప్పుడు ఇది సింపుల్ గా చేస్తే 12 1 jar 12 2 jar 1/20 అవుతుంది, 2 into 10. ఇక్కడికి అయిపోయిందా, అంటే 12 men యొక్క వర్క్ 1 day వర్క్ 1/20 అయింది. నా కమింగ్ టు బాయ్స్. సో ఇక్కడ నేను రెడింగ్ తో రాస్తున్నాను, 15 boys 1 day వర్క్ ఈక్వల్ టు 1/24. ఫైన్. మరి 1 boy ఏమవుతుంది, 1 day వర్క్ 1/24 into 15 అవుతుంది. ఫైన్. మరి మనకి ఎంతమంది బాయ్స్ కావాలి, 9 boys కావాలి. సో 9 boys 1 day వర్క్ ఈక్వల్ టు 9/24 into 15 అవుతుంది. ఇది జాగ్రత్తగా క్యాన్సిల్ చేస్తే చూడండి ఏమవుతుందో, 3 3 jar 3 5 jar 3 1 jar 3 8 jar. సో ఏమొచ్చింది, 1/40 అని వచ్చింది. సో ఇది 1/40 వచ్చింది. అంటే 12 men యొక్క 1 day వర్క్ 1/20, 9 boys యొక్క 1 day వర్క్ 1/40. ఈ రెండు గ్రూప్స్ కలిపి పని చేస్తూ ఉంటే ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే, సింపుల్ గా దీనికి ఎల్సిఎం చేస్తా, మధ్యలో ప్లస్ పెట్టుకుంటున్నాను. 2 + 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 3/40. 3/40 అనేది 1 day లో జరిగే వర్క్ కాబట్టి దాన్ని రెసిప్రోకల్ వేసుకుంటే 40/3 days. మీరు సింప్లిఫై చేసి రాయాలనుకుంటే 13 1/3 డేస్ వచ్చేసి టోటల్ టైం పడుతుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో నేను ఫ్రాక్షన్స్ కి సంబంధించిన బేసిక్ ఆపరేషన్స్ తప్ప నేను ఎలాంటి ఫార్ములాస్ వాడలేదన్న విషయం మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. పెద్దగా ఫార్ములాస్ కానీ లాజిక్స్ కానీ ఏమీ లేవు. జస్ట్ డేస్ ఇచ్చినప్పుడు 1 day వర్క్ ఏమవుతుంది, నంబర్ ఆఫ్ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది తెలిస్తే చాలు, చాలా ఈజీగా చాలా ఎంజాయ్ చేస్తూ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అండ్ దీంట్లోనే 1 more ఇంపార్టెంట్ మోడల్ ఉంది, ఆ ప్రాబ్లమ్స్ కూడా చెప్పి ఈ వీడియో క్లోజ్ చేద్దాం. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ దట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లం. ఒకసారి చూడండి, క్లియర్ గా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుగులో కూడా చెప్తాను, ఇబ్బంది పడద్దు. A is twice as good as B. Together they can finish the work in 14 days. Find the time taken for A alone. A అనే వ్యక్తి B అనే వ్యక్తి కంటే రెట్టింపు నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడు. అంటే వర్క్ చేసే స్పీడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. B కంటే డబల్ ఎనర్జీతో డబల్ పవర్ తో వర్క్ చేస్తాడు అనుకుంటే, నా ఇద్దరు కలిసి 14 రోజుల్లో ఫినిష్ చేస్తున్నారు. అయితే ఏ ఒక్కడు ఎంత టైంలో ఫినిష్ చేస్తున్నాడు, అసలు ఎలా తీసుకోవాలి? 14 అని తప్ప ఎక్కడ వేరే నెంబర్ కనపట్లేదు మనకి. మామూలుగా ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లో అయితే 12 days 15 days ఇలా ఇస్తే ఎలా చేస్తాం. బట్ ఇక్కడ మాత్రం ఏ అనే వ్యక్తి బి కంటే డబల్ సామర్థ్యాన్ని, రెట్టింపు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, సపోజ్ బి అనే వ్యక్తి 10 రోజులు టైం తీసుకుంటే, ఏ అనే వ్యక్తి బి కంటే డబల్ ఎనర్జీ, డబల్ పవర్, డబల్ సామర్థ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా బి కంటే తక్కువ టైమే తీసుకుంటాడు కదా. వాళ్ళే క్లియర్ గా రెట్టింపు సామర్థ్యము అన్నప్పుడు జాగ్రత్తగా చూడండి, బి అనే వ్యక్తి 10 రోజులు టైం తీసుకుంటే ఖచ్చితంగా ఏ అనే వ్యక్తి 5 రోజుల టైం తీసుకున్నప్పుడే మనం ఏమనుకుంటామంటే, ఎస్ వీడి కంటే వీడు చాలా డబల్ ఫాస్ట్ గా చేస్తున్నాడు, అబ్బా వాడు తీసుకునే టైం కంటే హాఫ్ ఆఫ్ ది టైంలో ఫినిష్ చేస్తున్నాడు అంటే వాడు రెట్టింపు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడని. అలా కాకుండా వీడు 20 రోజులు టైం తీసుకున్నాడు అనుకోండి, మనం బీనే ఫాస్ట్ గా చేస్తున్నాడు, అబ్బా ఏ అనేవాడు చాలా స్లోగా చేస్తున్నాడు అనుకుంటాం. బట్ ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏ ఈస్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ బి.
బి కంటే ఏ రెట్టింపు సామర్థ్యం కలిగి ఉన్నాడు అంటే బి తీసుకునే టైంలో సగం టైమే తీసుకుంటాడు అని. సో బి అనేవాడు 10 రోజులు తీసుకుంటే వీడు 5 రోజులే తీసుకుంటాడు. బి అనేవాడు 20 రోజులు తీసుకుంటే వీడు 10 రోజులు తీసుకుంటాడు. బి అనేవాడు 100 రోజులు తీసుకుంటే వీడు 50 రోజులు తీసుకుంటాడు. మరి మనం ఎలా తీసుకుంటాం? బిని మనము 2x డేస్ అనుకుందాం. ఎందుకు 2x అని తీసుకుంటామంటే మళ్ళీ దాన్ని సగం చేయాలి కదా. మనం దీన్ని x అనుకుంటే ఇది x/2 అవుతుంది. అందుకని స్టార్టింగ్ తీసుకోవడమే 2x అని తీసుకుంటున్నాను. అప్పుడు ఏ అనేది ఏమవుతుంది? x డేస్ అవుతుంది. సో మనం ఇక్కడ 10 అయితే ఇది 5 అన్నాం, 20 అయితే 10 అన్నాం, 100 అయితే 50 అన్నాం. ఇది 2x అయితే ఇది x అవుతుంది. సో ఇది 2x, ఇది x. మరి ఇప్పుడు ఇక్కడ ఇది రబ్ చేసేద్దాం, అవసరం లేదు. 1/2x అనేది ఏమవుతుంది? 1 డే వర్క్ అవుతుంది. 1/x అనేది ఏమవుతుంది? 1 డే వర్క్ అవుతుంది. అయితే వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇద్దరు కలిసి 14 రోజులు టైం తీసుకుంటారు అన్నారు. అప్పుడు ఈ 1/14 అనేది ఏమవుతుంది? వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ అండ్ బి కలిసి పని చేస్తే ఒక రోజులో జరిగే పని 1/14. బట్ మనం అజ్యూమ్ చేసుకున్న దాని ప్రకారం 1 డే వర్క్ ఇది వచ్చేసి 1/2x, ఇది వచ్చేసి 1/x. సో 1/2x ప్లస్ 1/x కలిపితే 1/14 కి ఈక్వల్ కావాలి. మనం ఇక్కడ ఏం కనుక్కోవాలా అంటే టైం ఫర్ ఏ అలోన్ ఏం తీసుకున్నాం? టైం ఎక్స్ డేస్ వచ్చింది అంటే ఎక్స్ వాల్యూ తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టే. సో ఇప్పుడు ఈ రెండిటికి ఎల్సిఎం ఏమవుతుంది? మీరు చూస్తే 2x అవుతుంది. సో రెండిటికి ఎల్సిఎం చేసినా లేదంటే మీరు మల్టిప్లై చేసినా కూడా నో ప్రాబ్లం అట్ ఆల్. సో ఇది వచ్చేసి 2x ప్లస్ ఇది వచ్చేసి 2, నథింగ్ బట్ 1/14 అలాగే రాసుకుందాం. 3/2x ఈక్వల్ టు 1/14 అయింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ కావాలి. సో ఎక్స్ కావాలంటే ఎక్స్ ని అటువైపు పంపించి ఈ 14 విధులకు తిప్పుకుందాం. సో ఏమవుతుంది చూడండి, 3/2 ఇంటూ 14/1 ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. అంతేనా? ఇక్కడ ఉండే ఎక్స్ అవతలకి వెళ్ళి. సో ఇప్పుడు ఏమవుతుంది? 2 1 జార్ 2 7 జార్ విచ్ ఇస్ నథింగ్ బట్ 21. 21 రోజులు అనేది ఏంటిది? 21 డేస్ అనేది ఏంటి? ఎక్స్ వచ్చింది. ఎక్స్ అంటే ఏంటి? ఏ తీసుకునే టైం. ఏ 21 రోజులు తీసుకుంటే బి ఎంత తీసుకుంటాడు? 42 డేస్ తీసుకుంటాడు. సో ఎలాంటి న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ లేకుండా 14 అని తప్ప వాళ్ళు ఇక్కడ ఇండివిజువల్ టైం కనుక్కోవడానికి కూడా వీలయ్యేటట్లు ఒక ప్రాబ్లం సెట్ చేశారు. ఒకవేళ ఈ క్వశ్చన్ సపోజ్ ఇక్కడ 14 కాకుండా సమ్ అదర్ నెంబర్ ఐ సే దట్ 20 డేస్ అంట. 20 డేస్ అంటే ఏమవుతుంది? ఇదేమీ మారదు. ఇక్కడ 20 అవుతుంది, ఇక్కడ కూడా 20 అవుతుంది, ఇక్కడ కూడా 20 అవుతుంది, ఇక్కడ కూడా 20 అవుతుంది, ఇక్కడ కూడా 20 అవుతుంది. 2 1 జార్ 2 10 జార్ క్యాన్సిల్ అవుతుంది. సో ఓవరాల్ ఇది ఎంత వస్తుంది? 30 డేస్ వస్తుంది. 30 డేస్ వస్తుంది. సో సింపుల్ ప్రాబ్లం. మీకు ఈ పర్టికులర్ టాపిక్ టైమ్ అండ్ వర్క్ కింద నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఫార్ములా అంటూ స్పెసిఫిక్ గా నేనేమీ చెప్పలేదు. ఓన్లీ ఒక వ్యక్తి ఒక పని చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు అన్నది అబ్జర్వ్ చేసి ఒక రోజులో జరిగే పని ఎంత, ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోవాలి. ఒకవేళ ఇద్దరు వేరు సామర్థ్యాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు సపరేట్ గా నంబర్ ఆఫ్ డేస్ కలిగి ఉంటే, అంటే వర్క్ చేయడానికి పట్టే టైం కలిగి ఉంటే, వాళ్ళు ఇద్దరు కలిసి పని చేస్తున్నప్పుడు టోటల్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామన్న చిన్న ప్రాసెస్ తప్ప నేను పర్టికులర్ గా ఫార్ములా అంటూ ఏమీ చెప్పలేదు. మీరు ఒక్కసారి ఈ వీడియోలో నేను కవర్ చేసిన ఎంటైర్ టాపిక్ అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్స్ కి సంబంధించే ఎంటైర్ క్యాలిక్యులేషన్ ఉంది తప్ప వేరే ఏ కాన్సెప్ట్స్ ఇక్కడ రాలేదు. సో మీరు ఫ్రాక్షన్స్ భిన్నాల మీద ఎంత కాన్ఫిడెంట్ గా క్యాలిక్యులేషన్స్ చేయగలరో దాన్ని బట్టి ఈ టాపిక్ మీరు అంత కంఫర్టబుల్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు. సో మై డియర్ ఫ్రెండ్స్, టైమ్ అండ్ వర్క్ మీద పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా నా అబ్జర్వేషన్ ప్రకారం ఇంతకు మించి మీరు దాటి వెళ్లాల్సిన అవసరం లేదు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఎక్కడైనా వెరీ రేర్గా యూ కెన్ సీ ఏ క్వశ్చన్, మీరు అలాంటి క్వశ్చన్ మీకు ఏమైనా తగిలితే మీరు కామెంట్స్లో పెట్టడానికి ట్రై చేయండి, నేను సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఓవరాల్గా టైమ్ అండ్ వర్క్ మీద మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇది. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హరగోపాల్.